సార్ నమస్కారం సార్. నమస్తే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీద కొన్ని దాడులు చేసినట్టు తెలుస్తుంది. ఆ దాడుల్లో కూడా క్రికెటర్ల ఇళ్ల మీద దాడి చేసినట్టు తెలుస్తుంది. ఆ క్రికెటర్లు చాలా మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు సార్. ఏంటి సార్ అసలు పాకిస్తాన్‌కి, ఆఫ్ఘనిస్తాన్‌కి మధ్య గొడవలు ఏంటి సార్? ఇప్పుడు ఒక పెద్ద వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. అదేంటంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో కాబూలు, మిగతా కొన్ని టౌన్స్ మీద ఏరియల్ స్ట్రైక్ చేసింది. అంటే స్కై నుంచి బాంబులు వేసింది. దాంట్లో కొంతమంది సివిలియన్స్ చనిపోయినారు. ముఖ్యంగా ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ వార్త ఏందంటే కొంతమంది ఆఫ్ఘన్ క్రికెటర్ల మీద కూడా ఇండ్ల మీద బాంబులేసిందని దాదాపు ఒక 8 మంది వరకు క్రికెటర్లు చనిపోయారనేది కూడా చెప్తున్నారు. మరి ఆ క్రికెటర్లు ఆఫ్ఘనిస్తాన్ తరపున నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆడేవాళ్ళా? లేకపోతే లోకల్ క్రికెటర్లా? అనేదైతే ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఏదేమైనైతే క్రికెటర్లు కొంతమంది చనిపోయినారనే వార్తలైతే దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. సో, మామూలుగా అయితే ఆహ్, ఆహ్, ఇది దీని వీళ్ళిద్దరి మధ్య సంధి కుదుర్చడానికి అంటే పాకిస్తాన్‌కి, ఆఫ్ఘనిస్తాన్‌కి మధ్య పీస్ ప్యాక్ట్ అనేది ఆల్రెడీ జరిగింది. సౌదీ అరేబియా అండ్ ఖతార్ ఇద్దరు కూడా మధ్యవర్తిత్వం వహించారు. సో, ఖతార్ రాజధాని దోహాలో మొన్న ఈ పాకిస్తాన్ ప్రతినిధులు, ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధులు కూర్చొని ఒక టాక్స్ జరిగాయి. ఆ టాక్స్‌లో ఫస్టు బుధవారం రోజు కాల్పుల విరమణ ప్రకటించాలి ఇరువైపులా అని ఒక ఒప్పందానికొచ్చారు. మళ్ళీ దాన్ని 48 గంటల పాటు అంటే ఫ్రైడే వరకు ఎక్స్‌టెండ్ చేశారు. కానీ ఈ ఎక్స్‌టెన్షన్‌ని పాకిస్తాన్ ఫాలో కావట్లేదు. పాకిస్తాన్ ఈ ఒప్పందం ఎక్స్‌టెన్షన్ అయిన కొన్ని గంటల్లోనే కాబూల్ మీద, తర్వాత అక్కడున్న డురాండ్ రేఖ అంటారు. డురాండ్ సరిహద్దు రేఖ అది 2000 కిలోమీటర్ల పైన ఉంటది. ఈ 2 దేశాల మధ్య. ఆ రేఖ దగ్గర కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఆహ్, పక్తికా ప్రావిన్స్ అంటారు. ఈ పక్తికా ప్రావిన్స్‌లో ఉండే అర్గున్ అండ్ బెర్మల్ డిస్ట్రిక్ట్స్‌లో ఈ బాంబులు వేసింది. ఇది ఇండ్ల మీద, సివిలియన్స్ మీద కూడా పడ్డాయి. మామూలుగా వీళ్ళ టార్గెట్ మిలిటెంట్సే ఉండాలి. కానీ అది లేకుండా పడ్డాయి. అసలేంటి పాకిస్తాన్‌కి ఆహ్, ఆఫ్ఘనిస్తాన్‌కి మధ్య గొడవలేంటనేది చూసినప్పుడు అసలు మనకిప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం ఉంది. ఇది రెండవ తాలిబాన్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 2021లో 21 వరకు కూడా అక్కడ అమెరికా కంట్రోల్‌లో ఉండింది. అమెరికా అండ్ నాటో బలగాలు అక్కడ ఆఫ్ఘనిస్తాన్‌లో పరిపాలిస్తున్నాయి. అయితే వాళ్ళు ఎళ్ళిపోయారు. 2021లో వాళ్ళు ఎళ్ళిపోయిన తర్వాత అక్కడ నాటో ఫోర్సెస్, అమెరికన్ ఫోర్సెస్ వదిలి ఎళ్ళిపోయారు. అక్కడ అప్పుడు తాలిబాన్ ప్రభుత్వం వచ్చింది. నిజానికి పాకిస్తాన్ ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో అంటే 80, 90 వరకు కూడా అక్కడ రష్యా డామినేషన్ ఉండేది. రష్యాకి వ్యతిరేకంగా అమెరికాతో కలిసి పాకిస్తాను అక్కడ టెర్రరిస్ట్ గ్రూపుల్ని, ఐసిస్‌ని, ముజాహిదీన్ గ్రూపుల్ని, ఆ తర్వాత తాలిబాన్ గ్రూపుల్ని రెచ్చగొడతా వచ్చింది. వీళ్ళే తయారు చేశారు, వీళ్ళే ట్రైనింగ్‌లు ఇచ్చారు, వీళ్ళే పంపించారు అక్కడికి. సో, ఒక రకంగా తాలిబాన్‌ని క్రియేట్ చేసింది, దాన్ని స్ట్రెంగ్తన్ చేసింది పాకిస్తానే. ఇప్పుడు అదే తాలిబాన్లు పాకిస్తాన్ మీద అటాక్ అనేది చేస్తున్నారు. అంటే తనే పెంచి పోషించిన పాము తన్నే కాటేసినట్టుగా పాకిస్తాన్ పరిస్థితి అయిపోయింది. ఈ తాలిబాన్ అనే ఫోర్సుల్ని, ముజాహిదీన్ని, మిలిటెంట్స్‌ని, టెర్రరిస్టుల్ని తయారు చేసింది ఎవరు? పాకిస్తానే. అప్పుడు ఇండియా మీదకి కూడా వీళ్ళందరూ ప్రయోగించారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. 2021లో వాళ్ళు వెళ్ళిపోయినాక తాలిబాన్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్ అప్రిషియేట్ చేసింది, దాన్ని స్పందించింది, దానికి అనుకూలంగా స్పందించింది. కానీ ఇప్పుడు ఒక 4 ఏళ్లలోనే మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి దగ్గరగా వచ్చింది. పాకిస్తాన్‌కి దూరం జరిగింది. పాకిస్తాన్‌కి ఆఫ్ఘనిస్తాన్‌కి మధ్య ఒక వార్ సిట్యుయేషన్ అయితే నెలకొనింది. దీనికి ప్రధాన కారణం ఏందంటే పాకిస్తాన్ ఇప్పుడు 3 రకాల యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటి ఇండియాతో నిరంతరం వార్ సిట్యుయేషన్ ఇండియాతో ఉంది. మనకి ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్య ఒక పీఓకే అంటారు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఆ బార్డర్‌లో కూడా మనకి ఎల్ఓసి అంటారు. లైన్ ఆఫ్ కంట్రోల్ అని. ఈ ఈ సరిహద్దు వెంబడి రెగ్యులర్‌గా వార్ జరుగుతూనే ఉంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ చూసాం. ఆ తర్వాత మనం సింధు వాటర్ ఆపేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. సింధు నదులకు సంబంధించి మన వాటర్ ఫ్యాక్ట్‌ని రద్దు చేసాం. దానివల్ల కూడా పాకిస్తాన్ పెద్ద ఎత్తున దెబ్బ తగిలింది. రెండవ ఇదేంటంటే ఇంటర్నల్‌గా 2 ఆర్మ్డ్ గ్రూప్స్ పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నాయి. ఒకటి బిఎల్ఏ బలూచ్ లిబరేషన్ ఆర్మీ, 2 టీటీపీ తెహ్రక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే గ్రూపు. సో, బలూచి గ్రూప్ ఏమో బలూచిస్తాన్ ఏరియాలో క్వెట్టా అనే నగరానికి సంబంధించి ఆ ఏరియాలో పాకిస్తాన్ మీద ఫోర్సెస్ మీద దాడులు చేస్తుంది.
ఇక్కడ టీటీపీ ఏమో పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్ ఉంది. ఈ డురాండ్ రేఖ ఈ ఏరియాలో టీటీపీ బలంగా ఉంది. దాన్ని ఏమంటారంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటారు ఆ ప్రాంతాన్ని. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ఆ ప్రాంతంలో టీటీపీ పనిచేస్తుంది. సో బలూచిస్తాన్ ఏంటంటే సపరేట్ బలూచి రాజ్యం కావాలని పోరాడుతుంది. టీటీపీ ఏంటంటే సపరేట్ తెహ్రీక్ ఈ పాకిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం రావాలని కాకుండా కొంతవరకు అటానమస్ రీజన్ కావాలని అడుగుతుంది ప్రధానంగా. కానీ పాకిస్తాన్ ఈ రెండింటిని కూడా మిలిటరీ ఫోర్స్తో అణచివేయడానికి ట్రై చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ రెండు ఫోర్సులు కూడా ఇటు బిఎల్ఏ ఇటు టీటీపీ రెండు కూడా స్ట్రెంగ్తన్ అయినాయి, ఆయుధాలు పెంచుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర దాదాపు 30 నుంచి 35 వేల మంది ట్రైన్డ్ ఆర్మీ ఉన్నారు. సో వీళ్ళు పెద్ద ఎత్తున డ్రోన్ అటాక్స్ కావచ్చు, లేకపోతే సూసైడ్ బాంబింగ్ అటాక్స్ కావచ్చు, లేకపోతే అంబుషలు కావచ్చు పెద్ద ఎత్తున చేస్తున్నారు. పాకిస్తాన్ మిలిటరీ అండ్ పోలీసుల మీద అటాక్ చేసి చంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఈ టీటీపీ యాక్టివ్ అయింది. ఈ టీటీపీ వాళ్ళు పాకిస్తాన్ సైనికుల మీద దాడులు చేస్తున్నారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుందంటే ఈ టీటీపీని ప్రోత్సహిస్తుండేది తాలిబాన్ ప్రభుత్వమే. తాలిబాన్ ప్రభుత్వమే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది, వీళ్ళకి మందులు సప్లై చేస్తుంది, ఆయుధాలు సప్లై చేస్తుంది, లాజిస్టిక్స్ ఇస్తుంది, ట్రైనింగ్ చేస్తుంది. ఇవన్నీ చేసి టీటీపీని స్ట్రెంగ్తన్ చేస్తున్నది ఆఫ్ఘనిస్తాను. ఇండియా కూడా చెప్తుంది, ఇండియా కూడా టీటీపీని ఇటు బిఎల్ఏ వెనక ఇండియా ఉందనేది కూడా పాకిస్తాన్ ఆరోపిస్తుంది. సో ఈ టెర్రరిస్టుల మీద మేము అటాక్ చేస్తాం, మా మీద దాడులు చేసి మీ భూభాగంలో తలదాచుకుంటున్నారు అనేది పాకిస్తాన్ ఆరోపణ. అంటే ఈ టీటీపీ టెర్రరిస్టులు పాకిస్తాన్ సైన్యం మీద పోలీసుల మీద దాడులు చేస్తారు, చేసేసి ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళ మీద మేము బాంబులు వేస్తున్నాం, మీ దేశానికి అది మీరు వాళ్ళని మీ దేశంలోకి రానివ్వకండి అనేది పాకిస్తాన్ ఆర్గ్యుమెంట్. దీనికి ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్తుందంటే అరే భయ్ మేమెందుకు వాళ్ళకి ఇది ఇస్తాము, మాకు సంబంధం లేదు, మీరు ఆ సాకు పెట్టుకొని మా దేశం మీద బాంబులు వేస్తే ఎట్లాగా, మా రాష్ట్రానికి సంబంధించిన రాజధాని దగ్గర నుంచి అన్ని ప్రాంతాల మీద మీరు ఎలా బాంబులు వేస్తారు, సివిలియన్స్ని చంపుతున్నారు అనేది ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. అలాగా ఇద్దరి మధ్య వార్ అయింది. ఈ వార్ జరుగుతున్న క్రమంలోనే అమెరికాన్ ముత్తకి అనే ఒక ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ శాఖ అంటే విదేశీ శాఖ మంత్రి ఇండియాకి వారం రోజులు ట్రిప్ వచ్చాడు. ఫస్ట్ టైం అనమాట ఒక ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ముఖ్యమంత్రి, తాలిబాన్ విదేశాంగ మంత్రి మన దేశంలో విజిట్ చేయడం అనేది ఫస్ట్ టైము. ఇది ఒక చారిత్రాత్మక విజిట్గా చెప్పుకోవచ్చు. అంటే ఒకప్పుడు మన శత్రువుగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మనకు ఫ్రెండ్ అయ్యారు, ఆఫ్ఘనిస్తాన్కి మిత్రుడిగా ఉన్న పాకిస్తాన్ ఎనిమి అయ్యారు. సిచ్యువేషన్ మారింది. అలాగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ ఈ సంధి ఒప్పందాలను కూడా పక్కన పెట్టి మేము 2 ఫ్రంట్స్లో యుద్ధం చేస్తాం, అంటే ఇండియాతోనూ యుద్ధం చేస్తాం, ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తామని ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇండియా కోసం పాకిస్తాన్ మీద ప్రాక్సీ వార్ చేస్తుంది. ప్రాక్సీ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం. ఇండైరెక్ట్గా మా మీద ఆఫ్ఘనిస్తాన్ని ఇండియానే ఉపయోగించుకుంటుంది అనేది పాకిస్తాన్ ఆరోపిస్తుంది. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా నిన్న కూడా మాట్లాడాడు, ఇండియానే బ్లేమ్ చేశాడు, దీని వెనక ఇండియా ఉందని. ఇండియా ఖండించింది, మన ఫారిన్ మినిస్ట్రీ కూడా దీన్ని ఖండించింది. మాకు సంబంధం లేదు, మీ గొడవలో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారని ఇండియా కూడా ప్రశ్నిస్తుంది. దీని మీద ఇంటర్నేషనల్ సమాజం కూడా ఇటు రష్యా, చైనా, ఇరాను, తర్వాత సౌదీ అరేబియా, ఖతారు, అమెరికా, యుఎన్ వీళ్ళందరూ కూడా వీళ్ళని సంయమనం పాటించండి, దీన్ని ఎస్కలేట్ అంటే వారిని ముందుకు తీసుకెళ్ళకండి అనేది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెటర్లను చంపడం అనేది ఘోరమైన విషయంగా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా, ఎందుకంటే వాళ్ళకి యుద్ధంతో సంబంధం ఏంటి, టెర్రరిస్టులతో వాళ్ళకి ఏ రకమైన సంబంధం లేదు, వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి క్రికెటర్లను చంపింది. కాబట్టి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా సీరియస్ అయింది. మరోపక్క ఇక్కడ ఐరనీ ఏంటంటే మిసైల్స్ కొన్ని పేర్లు పెడతారు, మనం కూడా అగ్ని ఇట్లాంటివి పెడతాం కదా. అలాగే పాకిస్తాన్ లేదంటే గోరీ, గజనీ, అహ్మద్ అలీ అని 3 పేర్లు పెట్టారు. ఈ ముగ్గురు ఎవరు అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. అంటే ఆఫ్ఘనిస్తాన్ చారిత్రక వ్యక్తుల పేర్లు పెట్టి ఆ మిసైల్స్ మళ్ళీ ఆ దేశం మీద వేయడం అనేది ఒక విచిత్రంగా ఇవాళ ప్రపంచం అంతా కూడా చెప్పుకుంటున్నారు అనమాట. అంటే పాకిస్తాన్ ఇప్పుడు ఒక రకమైన సంక్షోభంలో ఉందని చెప్పొచ్చు. అంటే ఒక పక్కేమో అక్కడ ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఉద్యమాలు చేస్తుంది, ప్రజల తిరుగుబాట్లు కనబడుతున్నాయి. ఇంకోవైపు బిఎల్ఏ, ఇంకోవైపు టీటీపీ, ఇంకోవైపు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, ఒక పక్క ఆల్రెడీ ఇండియా. ఇలా మల్టిపుల్ వార్ సిచ్యువేషన్ అనేది పాకిస్తాన్లో ఫస్ట్ టైంగా చెప్పుకోవచ్చు.
సో అసీం మునీర్ ఒక రకంగా ఆయనకి హ్యాపీనెస్ లేదు. నేను ఆనందంగా ఉంటాను అనుకునే పరిస్థితి అసీం మునీర్కి లేదు. సో ఎవరు ఆయన ఫీల్డ్ మార్షల్, ఆయన అధీనంలోనే పాకిస్తాన్ ఉంటుంది. ఇండైరెక్ట్గా మిలిటరీ పాలనే నడుస్తుంది పాకిస్తాన్లో. కాబట్టి క్రికెటర్ని చంపడం మాత్రం ఘోరమైన విషయంగా ప్రపంచం అంతా పాకిస్తాన్ని ఖండిస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్.